మొదటగా రవికుమార్ గారి దగ్గరికి వెళ్తే, రవికుమార్ గారు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే యూజువల్లీ ఇంకొక 56 రోజులు ఇంకా ఎలక్షన్స్ ఉన్నా సరే కొద్దిగా హీట్ అన్నది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీపోల్కి సంబంధించిన ఒక ప్రిపరేషన్ లాగా కనిపించింది కానీ బట్ దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ నిన్న మోదీ వచ్చి వెళ్ళిన తర్వాత, మొన్న రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న తర్వాత మొదటి నుంచి సిద్ధమంటూ వైసీపీ చేస్తున్న ఈ ప్రచార హోరు ఏదైతే ఉందో వీటన్నింటినీ చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటారు ఎన్నికల ప్రచార హోరు? గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ రాజకీయ వేడి పుట్టిందా, ఎలక్షన్లు హడావలి పుట్టింది అని అంటే, వైసీపీ నాకు తెలిసి తను గత సంవత్సరం నుండి గడప గడపకు అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆల్రెడీ పీపుల్ కి రీచ్ అవుట్ అవుతూ ఉన్నారు. వాళ్ళ క్యాంపెయినింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినట్టుగానే లెక్క. మీరు అబ్జర్వ్ చేస్తే అక్రాస్ ఇండియాలో ద ఫస్ట్ స్టేట్ ఆర్ అనే ఫస్ట్ పార్టీ ఇలాంటి ఒక డైరెక్ట్ బెనిఫిషరీస్ ని కానీ, డైరెక్ట్ ఓటర్స్ ని కానీ, అక్కడ నిలబడే ఎవరైతే ఆ కాన్స్టిట్యున్సీలో నిలబడే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అందరినీ కూడా కలుసుకునే అవకాశాన్ని అనేది ఒక వినూత్నంగా డిజైన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు. సో దాంట్లో భాగంగానే గడప గడపకు ప్రోగ్రామ్ ద్వారా గత 1 year 1.5 year నుండి కూడా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళు చేస్తున్న మంచి పనులు కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా వివరించడం, వాళ్ళు ఓటు అడగడం అనేది జరుగుతూ ఉంది. అయితే లాస్ట్ 2-3 months నుండి ఏంటి అని అంటే, సిద్ధం అనే ఒక భారీ బహిరంగ సభల ద్వారా వాళ్ళకున్న ప్రజా ఆమోదాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ క్యాడర్ లో ఏదైతే వైసీపీకి మొదటి నుండి ఉన్న ఒక చిన్న మైనస్ ఏమైంది అని అంటే, వాళ్ళ క్యాడర్ ని కానీ, పార్టీ మొదటి నుండి కష్టపడే కార్యకర్తలను కానీ పట్టించుకోవట్లేదు. ఈ వాలంటీర్ అండ్ గృహసారథులు అనే వ్యవస్థ ద్వారానే వాళ్ళ తాలూకా ఎంటైర్ వెల్ఫేర్ డెలివరీ అంతా జరుగుతూ ఉంది. మాకు ప్రాధాన్యత లేదు కార్యకర్తలకు కానీ, క్యాడర్ కానీ ఒక అసంతృప్తి అనేది ఉంటూ ఉండేది. దాన్ని వాళ్ళు సిద్ధం మీటింగ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలను కూడా సన్నద్ధం చేస్తూ ఒక 2 నెలల క్రిందటే వాళ్ళైతే ఎలక్షన్స్ కి మానసికంగా సిద్ధంగా ఉన్నాం అనే ఒక ఇదైతే ఇవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. వేరే టీడీపీకి వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటైర్ హిస్టరీ ఆఫ్ టీడీపీలో ఫస్ట్ టైం ఒక అపోజిషన్ పార్టీగా ఉంటూ 4 ఏళ్ల పాటు కొంచెం ఒడిదుడుకులు, నిస్తేజం, క్యాడర్ లో ఒక నిర్లిప్తత, స్థానిక సంస్థల్లో పూర్తిగా కూడా వాళ్ళు వెనకబడిపోవడం, కొన్ని చోట్ల పోటీయే పెట్టలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులను అధిగమిస్తూ గత 1 year నుండి ఏంటి అని అంటే, లోకేష్ గారు ఏదైతే శంకారావం అనే ఒక పాదయాత్రని స్టార్ట్ చేశారో, ఆ తర్వాత శంకారావం అంటూ పూరించారో, వీటన్నిటి ద్వారా కూడా ఏంటంటే వాళ్ళు కొంత వాళ్ళ క్యాడర్ ని కానీ, లేకపోతే ప్రజల్ని కానీ ప్రజలతో మమేకం అవ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఏ హెడ్ ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ నిన్న 175 నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్లను ప్రకటించడం కానీ, 25 ఎంపీలను ప్రకటించడం కానీ, ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే సిద్ధమని 2 నెలల క్రితం చెప్పారో వాళ్ళు మానసికంగా సిద్ధంగా ఉన్నారనే ఒక విషయాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. వేరాజ్ టీడీపీకి వచ్చేటప్పటికి ఈ ఎలియన్స్ ఫార్మేషన్ ఇంకా ప్రాపర్ గా స్టిచ్ అవ్వకపోవడం, ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థుల విషయంలో కొంత వెనకబాటుతనం కావచ్చు, సో చాలా ఇబ్బందులు అయితే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. రైట్. నాకు నిన్న అనిపించింది ఏంటి అని అంటే, బికాజ్ నేను గ్లోబల్ పాలిటిక్స్ చూస్తూ వస్తాను, నేషన్ వైడ్ చూస్తూ ఉంటాను కాబట్టి, ఇలాంటి ఎలియన్స్ ఫార్మేట్ ని వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగానే వాళ్ళు జిల్లా లెవెల్లో వాళ్ళ కార్యకర్తలు 3 పార్టీల కార్యకర్తలని కూడా మానసికంగా మెంటల్ గా ప్రిపేర్ చేసి 3 ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో రీజన్ వైజ్ మీటింగ్స్ కండక్ట్ చేసి భారీ బహిరంగ సభకి మోడీ గారిని ఆహ్వానిస్తే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ కార్యకర్తల తాలూకు ఇదేనేది తెలిసేది. సడన్ గా మోడీ గారిని తీసుకొచ్చి వాళ్ళు ఈ సభని కండక్ట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరవేరలేకపోయారేమో అనేది అయితే నాకు అనిపిస్తున్న అంశం.